మీరు భయపడకండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ వెంబడి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి ఒక ఆలోచనలో ఉన్నాడు. మన ఈటల గారు పైన ఈటల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఆడుకుందామని ఆలోచనలో ఉన్నాడు. కానీ కేసీఆర్కి ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ ఈటల ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. బండి సంజయ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వాళ్ళతోని పెట్టుకుంటే నువ్వు మ్యాషప్ అయిపోతావు. కేటీఆర్ కేసీఆర్కి నేను వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు మా బండి సంజయ్ అన్న గారు ఢిల్లీ వెళ్ళిండు. మన తెలంగాణకి ఒక జబర్దస్త్ స్ట్రాంగ్ ఒక బుల్డోజర్ కూడా వస్తుంది. ఆ బుల్డోజర్ ఈ దొంగల పైన ఎక్కిపిస్తాం, వీళ్ళు చేస్తున్న కరప్షన్ పైన ఎక్కిపిస్తాం, వీళ్ళు చేస్తున్న స్కామ్ పైన ఎక్కిపిస్తాం. మా బండి సంజయ్ అన్నకి మంచి ఒక బుల్డోజర్ అమిత్ షా గారు గిఫ్ట్ ఇస్తున్నారు. ఏ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారికి మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు ఒక స్ట్రాంగ్ బుల్డోజర్ ఇస్తున్నారు. మాఫియా పైన మొత్తం మాఫియాని ఖతం చేసిండు యోగి ఆదిత్యనాథ్ గారు. అదే విధంగా మన తెలంగాణ కూడా ఒక బుల్డోజర్ వస్తుంది. మీరందరు కలిసి మెలిసి మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది అది మీరు పాయింట్ అవుట్ చేసి పెట్టుకోండి. ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ప్రభుత్వం భూమి కానీ, పేదలు భూమి కానీ, రైతులు భూమి కానీ వాళ్ళు ఎంత కబ్జా చేస్తున్నారు అది కూడా మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఎందుకంటే బండి సంజన చాలా వరకు ఇక్కడ కూడా బుల్డోజర్ కొంటుండ, ఆయన ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసిండు. ప్రతి ఒక్క నియోజకవర్గంకి ఒక్కొక్క బుల్డోజర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీ ఆశీర్వాదం వల్ల, కార్యకర్తల ఆశీర్వాదం వల్ల వచ్చే ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆ మాట మీరు యాద్ పెట్టుకోండి. ఎవ్వరు కూడా కార్యకర్తలారా భయపడకండి, వాళ్ళు ఏమీ చేయలేరు. ఇవాళ ఉన్న పోలీసు వాళ్ళకి ఒక వాచ్మెన్ లాగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫేక్ కేసులు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కార్యకర్తలు భయపడతారు, కానీ కార్యకర్తలకి జైలు కానీ కేసులు కానీ ఆల్రెడీ అలవాటు ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి కార్యకర్తలు ఫైట్ చేస్తున్నారు. ఇవాళ నా పైన ఎన్నో కేసులు పెట్టినారు. ఇవాళ కూడా మేము ముందు నిలబడ్డాం. మేము ఫేక్ కేసులు పెట్టినారు కానీ నిలబడ్డాం. కొన్ని రోజు ముందు 2018లో ఒక ఎలక్షన్ పిటిషన్ వేసిన, అంటే నేను ఓడిపించినా కదా, ఒక ఫాల్తు టిఆర్ఎస్ నాయకుడు ఉండే, ఆయనకి నాకు పోటీ అయితే నేను గెలిచిన, ఆయన ఓడిపోయిండు. ఆయన నా పైన ఫేక్ కేసు పెట్టిండు. ఏ విధంగా? నేను దాదాపు 47 కేసులు నా పైన ఉందని నేను రుబాబుగా నేను చూపెట్టినా, కానీ రాజాసింగ్ 4 కేసులు చూపెట్టలేదని కేసు వేసినారు. ఆ 4 కేసులు ఎట్లాంటి కేసులు? ఆ 4 కేసులు నా సంతకం, ఫేక్ సంతకం పెట్టి వాళ్ళు కేసులు వేసినారు. 4 కేసులు. హైకోర్టులో పోయింది కేసు. మెజిస్ట్రేట్ కి నేను చూపెట్టిన, అయ్యా మెజిస్ట్రేట్ గారు ఈ సైన్ చూడండి, ఈ సైన్ చూడండి, ఇది నాది. దాదాపు 47 కేసులు సైన్ నాది, ఇది నేను చేసిన, నేను చూపెట్టిన మెజిస్ట్రేట్ కి. కానీ 4 కేసులో సైన్ చూడండి ఉల్టా ఉంది. అంటే ఉల్టా ఓలు ఉల్టానే సైన్ కొడతారు కదా, ఈ ఉల్టా సైన్ నాది కాదంటే మెజిస్ట్రేట్ చూసిండు, హవయ్యా ఇది కొద్ది తేడా కనబడుతుంది, హౌ నిజమే కనబడుతుంది అంటే నా ఫేవర్లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల, మీ ఆశీర్వాదం వల్ల. అంటే ఎంత వీళ్ళు కుట్ర పొందుతారు కార్యకర్తలకి, అధికారులకి పరిశాన్ చేయడానికి, వాళ్ళకి టార్చర్ చేయడానికి జస్ట్ మీ ముందు పెడుతున్నా. కానీ బండి సంజయ్ గారు చెప్పిన, రాజాసింగ్ భయపడొద్దు, మనం ఇక్కడ కాదు సుప్రీం కోర్టు వరకు మనం కొట్లాడదాం, వాళ్ళు ఏమి చెయ్యలేరు. ఇది అంటే తెలంగాణలో వారి రాజ్యం ఉంటే ఢిల్లీలో మన రాజ్యం ఏం భయపడొద్దు. ఆ దేవుడు ఆశీర్వాదం మన ఉంది, కోర్టు పైన మనకు విశ్వాసం ఉంది, ఏమి కాదని ఒక భరోసా ఇచ్చింది. ఇవాళ చాలా వరకు కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు, ఫేక్ కేసులు. ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడి నేనున్నా అని బండి సంజయ్ గారు ముందుకెళ్తుండు. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది రాకుండా నేను మీకు కాపాడుతాను బండి సంజయ్ గారు ముందుకెళ్ళి. అట్లాంటి ప్రెసిడెంట్ మనకు దొరికిండు, మన అదృష్టం.
ఇవాళ వేదిక పైన ఎంతో మంది అధికారులు ఉన్నారు, వాళ్ళపైన కూడా చాలా వరకు కుట్ర చేసినారు. మా డీకే అరుణ మేడం పైన, మా జిత్తన్న పైన కొన్ని రోజు ముందు ఒక ఫేక్ కేసు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ కేంద్రం దృష్టి ఉంది, అమిత్ షా గారు దృష్టి పెట్టిండు, కేంద్రం బృందం మొత్తం తెలంగాణ పైన దృష్టి పెట్టిండు. ఫేక్ కేసులు పెడితే మనం కూడా ఫేక్ కేసులు లోపల వెళ్తామని భయపడ్డారు వాళ్ళు. అందుకోసం ఎవరిపైన ఏం చేయలేదు. అందుకోసం ఒక్క మాట చెప్తున్నా కార్యకర్తలారకి, మీ ఎంబడి భారతీయ జనతా పార్టీ ఉంది, మేమున్నాం, భయపడకండి, ముందుకెళ్ళాలి, గట్టిగా మనం ముందుకెళ్ళాలని కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదం. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.